హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు అయితే చాలా బాగున్నాయి కదా. సో ఈ ఎండల్లో ఐస్ క్రీమ్లు, స్మూతీస్ అలా మధ్యాహ్నం టైంలో చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఇంట్లోనే హెల్తీ వేలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక ఐస్ క్రీము, అది మ్యాంగో ఐస్ క్రీము, అలాగే దాంతోపాటు 4 డ్రింక్స్ని అయితే చూపిస్తున్నాను. మన ఇంట్లో చేసుకుంటే మనం హెల్తీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చూసేద్దాము. ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. మనం ఇంట్లో చేసుకుంటే సింపుల్గా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. సో దీనికోసం అయితే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఒక పెద్ద మ్యాంగోని తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకున్నాను. నార్మల్గా చిన్న మ్యాంగోస్ అయితే 2 తీసుకోవచ్చు అనమాట. ఇంకా మిక్సీలో ఆ మామిడికాయ ముక్కలను వేసేసుకొని 1 కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకున్నాను. నార్మల్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్, 1/3 కప్ ఏమో మిల్క్ పౌడర్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే దాన్ని అంతా ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక కవర్తో అయితే ఈ విధంగా టైట్గా ఫిట్ చేసేసుకుంటే మనకి పైన ఐస్ క్రీమ్ మీద ఐస్ అనేది కట్టకుండా ఉంటుంది. సో తర్వాత ఒక 10 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. పైన కొంచెం బాదంతో గార్నిష్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కర్బూజా జ్యూస్ అనమాట. ఈ జ్యూస్ తాగితే మన పొట్టకు మాత్రం నిజంగా బాగా చలవ చేస్తుంది అనమాట. ఈ సమ్మర్లో బాడీని కూల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం అయితే ఒక కర్బూజాని అయితే తీసుకొని చక్కగా కట్ చేసేసుకుని లోపల గింజలన్నీ తీసేసి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే కర్బూజా పీల్ తీయకుండా మనకి ఈజీ వేలో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ముక్కలు కట్ చేసేసుకొని తీసేసుకుంటే మనకి పీలు తీసే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్ కోసం ఒక యాలక్కాయ, కొంచెం అంత బెల్లము, నెక్స్ట్ సరిపడినన్ని పాలు వేసి మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం పాలు ఒకేసారి వేస్తే మిక్స్ అవ్వదన్నమాట. సో కొంచెం పాలు వేసి మళ్ళీ పాలు కలిపేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. ఇంకా గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ మొత్తం వేసేసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసింది ఉందన్నమాట. సో ఐస్ క్రీమ్ అయితే వేసుకొని నానబెట్టిన సబ్జా గింజలతో పాటు బాదం పప్పులు కూడా పైనుంచి వేసేసుకొని ఒక స్ట్రా అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడడానికి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్తో కలిపి జ్యూస్ అనమాట. ఈ జ్యూసు మనకి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది, అలాగే పొట్టలో ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది అనమాట. సో దీనికోసం అయితే ఒక బీట్రూటు, క్యారెట్, కీరా, నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్కలు, ఒక నిమ్మకాయని పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం మిక్సీ జార్లో వేసేసాను. నెక్స్ట్ కొంచెం అంత బెల్లము, అలాగే వాటర్ అనమాట. నిమ్మకాయలు వేసేటప్పుడు గింజలు వేయకూడదు అనమాట, చూసుకొని వేసుకోవాలి, లేదంటే మనకి జ్యూస్ అనేది చేదొచ్చేస్తుంది. సో అల్లము నిమ్మకాయ వేసాం కదా, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చల్లగా తాగితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత ఇంకా జార్లో అయితే ఐస్ క్యూబ్ అయితే వేసేసుకొని ఈ జ్యూస్ మొత్తం అయితే పోసేసుకున్నాను. ఇలా మనం క్లాత్తో వడగట్టుకుంటే పీల్ అనేది అస్సలు దిక్కుండా ఉంటుంది, పిల్లలకైనా సరే నచ్చుతుంది. వెజిటేబుల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్, చాలా హెల్దీ వేలో అనమాట. సో మనకి ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. సో దీనికోసం అయితే కొంచెం ప్రీ ప్లాన్డ్గా చేసుకోవాలన్నమాట, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు, ఖర్జూరాలు, అలాగే కిస్మిస్లు, బాదం పప్పు నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట. ఇలా నానబెట్టుకుంటే చక్కగా మిల్క్ షేక్ అనేది చాలా స్మూతీగా ఉంటుంది. తర్వాత ఖర్జూరకాయల్లో గింజలు తీసేసి బాదం పప్పు, పల్లీలు అన్నీ కలిపేసి మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం బెల్లము, అలాగే కోకో పౌడరు, పాలు అనమాట. 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ తీసుకున్నాను. పాలు అయితే వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని మరికొన్ని పాలు పోసి మిక్స్ చేసుకున్న తర్వాత రోజ్ సిరప్ వేసి గ్లాస్కి దాంట్లో అయితే ఈ మిల్క్ షేక్ని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట. ఇది కూడా సూపర్ హెల్దీ అండ్ ఎనర్జెటిక్. దీనికోసం కూడా ఖర్జూరాలు, బాదము ముందే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఖర్జూరాలు గింజలు అయితే తీసేసి దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని నెక్స్ట్ నానబెట్టిన బాదం పప్పులు పేలు తీసి వేసుకున్నాక కొంచెం బెల్లము, అలాగే నేనైతే ఇక్కడ 2 అరటిపళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా
కొద్దిగా పాలైతే వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేశాను అనమాట. మొత్తం పాలు ఒకేసారి వేయకూడదు, వేసుకొని మిక్స్ చేశాక అప్పుడు మిగిలిన పాలు వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుందన్నమాట. సో డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం బాదం పప్పులతో గార్నిష్ చేశాను. అంతే, ఎంతో టేస్టీగా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.